శ్రీ పేకేటి శివరాం ఘంటసాల గారి గళాన్ని మొట్టమొదటిసారిగా హెచ్ఎంవిలో రికార్డ్ చేసినటువంటి మహావ్యక్తి. ఆయన 1944లో ప్రతిభా ఫిల్మ్స్ ఆఫీసులో పబ్లిసిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అప్పుడు ఘంటసాల ప్రతిభ ఆఫీసుకు వచ్చారు. తన పేరు ఘంటసాల వెంకటేశ్వర అనగానే ఆయన ప్రతిభా అధినేత ఘంటసాల బలరామయ్య గారి బంధువు అనుకుని ఆయన భోజనం పెట్టించి బస ఏర్పాటు చేశారు శ్రీ పేకేటి. అయితే ఆయన బంధువు కాదని, విజయనగరం నుంచి వచ్చిన గాయకుడని తెలుసుకుని పేకేటి సరదాగా హార్మోనియం వాయిస్తే ఘంటసాల పరిగెత్తే మబ్బుల్లారా, ప్రపంచమిది గమనిస్తారా అనే పాటను చక్కగా పాడారు. అప్పుడు బలరామయ్య గారు సీతారామ జనం చిత్రం తీస్తున్నారు. ప్రబల సత్యనారాయణ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రంలో ప్రబల సత్యనారాయణ ఘంటసాలకు కోరస్లో ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు, ఆ చిత్రంలో నాగలిచాలు దున్నుతూ ఉంటే సీత ఉన్న పెట్టె దొరకడం, ఆ పెట్టిన ఇద్దరు వ్యక్తులు జనకునికి ఇచ్చే దృశ్యం ఒకటి ఉంది. ఆ ఇద్దరిలో ఒకటిగా ఘంటసాల చిన్న వేషంలో ఆ చిత్రంలో నటించారు. ఘంటసాల గారి గురించి పేకేటి శివరాం ఒకసారి ఏమన్నారంటే, ఆయన హీజ్ మాస్టర్స్ వాయిస్కి వెళ్తే యువర్ వాయిస్ ఈజ్ అన్ఫిట్, నీ వాయిస్ పనికిడదు మైక్కి అని అవమానపరిచారు. సో హీజ్ మాస్టర్స్ వాయిస్లో పంతానికి నేను జాయిన్ అయ్యి ఇన్ఛార్జ్ ఆఫ్ తెలుగు పుచ్చుకోగానే వెతికి ఘంటసాల గారిని పట్టుకొచ్చి గబగబా నగు మోమనకు నిశానాథ బెమ్మమ్మ దోడు అనే పద్యం ఒక పక్కన, గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి అనే పాట ఇంకో పక్కన రికార్డ్ చేసేసి ఇమీడియట్గా ఆ గ్రాఫోన్ రికార్డ్ రిలీజ్ చేసి పారేశాను. ఎవరి మనోహారిణి, ఈమె సుందర కళా సృష్టికి ఈశ్వరుడు కల్పించిన ప్రమాణమేమో. ఆహా, ప్రకృతి తన సౌందర్యమంతా మూర్తికొని నాకు సాక్షాత్కరిస్తున్నది. నగుమోమునకు నిశానాథ బింబము జోడు, కనుదమ్ములకు నల్ల కలువలీడు, మెయిటీగే క్రొక్కారు మెరుగు తీగియ బోలు, అధరం బింబమే ఎనగదాలు, గురునితంబయుగం కుతలమంతయుగ్రం, లలినడుమ ఆకాశలక్ష్మి కబరికా భారంబు కాలాంబుదము మీరు, పదములు హల్లక పంచిగేరు, నాతి నోనోగు నోగారు నాకుబారు, మానిని గళంబు వరశంఖమంగళంబు తరుణి మాటల, అమృతం పుతేట పంకజాతాక్షి కుసుమాస్తృ భాగ్యలక్ష్మి, కబరికా భారంబు కాలాంబుదము మీరు, పదములు హల్లక పంచిగేరు, నాటి నోనోగు నోగారు నాకుబారు, మానిని గళంబు వరశంఖమంగళంబు తరుణి మాటల, అమృతం పుతేట పంకజాతాక్షి కుసుమాస్తృ భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి.